చూడు మా పనులకు అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టాం. హెచ్సియులో పేమెంట్ బ్యాచ్ నిరసన రెచ్చగొట్టి అరాచకం చేస్తున్నారు. ప్రైవేట్ చేతుల్లోకి పోయిన భూమిని కాపాడినాం. 10 ఏళ్ల నుంచి కాపాడుకునే వచ్చారు. నేను ఈటల రాజేందర్ కూడా చెప్తాడు కాపాడింది ఎవరో. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడిరు వాళ్ళు చేసి ఆ భూములను కాపాడి పెట్టిరు. అక్కడ కోర్టు నుంచి తీసుకొచ్చి పెట్టిరు. అది ఈ మధ్య కేసు అయిపోయింది. ఇన్ని రోజులు వాదనలు జరిగినాయి. ఎప్పుడైనా ఆ కేసులు ఏంటంటే జడ్జిమెంట్ వచ్చినప్పుడే వీళ్ళు పోయి తెప్పించినట్టు కాదు జడ్జిమెంట్కి ముందు కొన్ని నెలల పాటు కొన్ని ఏళ్ళ పాటు వాదనలు జరుగుతాయి. ఆ వాదనల కాలంలో ఏం సబ్మిట్ చేసిర్రు ఏం చెప్పిర్రు అక్కడ ఆ భూమిని రిటర్న్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఎవరు ఆ గురువు గారు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గురువు గారు చంద్రబాబు గారు ఆ రోజుల్లో బిల్లిరావు అని ఆయన దోస్తుకు రాసి ఇచ్చేసిండు భూములు. ఆ రాసి ఇవ్వడానికి ముందు కూడా అవి హెచ్సిఏ భూములు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడు. అవి అక్కడక్కడికి వెళ్ళి తిరిగి లాస్ట్కి వచ్చి ఈ 10-12 ఏళ్ళు కేసు అయ్యి ఈ 15 ఏళ్ళు కేసు నడిచి అక్కడి నుంచి ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. రీసెంట్గా 6 నెలల కిందనేమో జడ్జిమెంట్ వచ్చింది. దీనికి వీళ్ళు ఏం చెప్తారు, మేమే చేసినాం మేము తెచ్చినాం జడ్జిమెంటు, ఆ భూముల్ని మేమే కాపాడుకొచ్చి పట్టుకొచ్చినాం, సంకల పెట్టుకొని తీసుకొచ్చినాం మొగుల మీదకి వెళ్ళన్నట్టు చెప్తారు. చెట్టు మీదికి పెరిగిందంటే అటు ఇక్కడ నుంచి పెరిగిందే కాదు కనిపించేది, కింద భూమిలోకి వేర్లు ఎంత పోయినా కూడా చూడాలి. అంటే కేసు ఇన్ని రోజులు వాదనలప్పుడు ఏం చేసిర్రు, గత ప్రభుత్వం ఏమి వినిపించింది, ఏం చేసింది, భూములో ఎట్లా గవర్నమెంట్ చేతికి వచ్చినాయి అనేది కూడా చూడాలి.